ఏమైంది? ఇది వైట్ హౌస్ ముందట అనుకుంటా. ఇక్కడ నరేంద్ర మోదీ గారు, ఆ పక్కనే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరో పెద్ద ఆయన్ని కలుస్తూ ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు, వారు ఒక రాష్ట్ర గవర్నర్. అప్పుడు ఎప్పుడు సార్ అది? ఏ ఇయర్? 1994. సో ట్రిపుల్ డకోటా స్టేట్ గవర్నర్ ఆయన. డకోటా అని ఉంటుంది. ఓకే. అప్పటి అంటే మోదీ గారు మీరు ఒకేసారి అక్కడికి పోవడము, ఆ డెలిగేషను, అందులో అప్పుడు ఏం జరిగింది? మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు, మోదీ గారు ఏ పొజిషన్ లో ఉన్నారు, అప్పుడు ఏంటి అసలు? ఒకసారి కథ ఏమైనా చెప్తారా? ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఒక్కటి కథ చెప్తాను. ఫస్ట్ మోడీ గారికి నాకు, నేను అప్పుడు విద్యార్థిని, చూడు టక్ వేసుకోవడం కూడా రాదు నాకు అప్పుడు. మోడీ గారికి క్లీన్ షేవ్ ఉంది, నాకు కూడా ఉంది. నేను కూడా ఎన్నడూ కూడా, నేను మూడు సార్లు చేసుకున్నాను. ఒకటి యుఎస్ అయినప్పుడు, ఒకటి మా నాన్నగారు పోయినప్పుడు, ఒకటి మా అమ్మగారు కాలం చేసినప్పుడు. 3 సార్లు మాత్రమే షేవ్ చేసుకున్నాను. నరేంద్ర మోడీ గారిది కూడా మీరు ఎప్పుడు చూసినారు ఈ ఫోటో, క్లీన్ షేవ్ ఉన్నాడు. నేను, నరేంద్ర మోడీ గారు, అనంత్ కుమార్, నేను అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. ఓకే. ఉన్నప్పుడు అంటే బీజేపీలోనే ఉంటూ విద్యార్థి మోర్చాలో పనిచేశాను. పార్టీ ఆఫీస్లో ఉండేవాని అప్పుడు కూడా. ఆ సమయంలో అద్వానీ గారు ఫోన్ చేసి, మాకు అప్పుడు ట్రంకాలు బుకేసి మాట్లాడాలి, స్ట్రీట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఫోన్ చేసి పిలిచారు, ఢిల్లీకి రమ్మంటే ఫ్లైట్ టికెట్ సర్దుకొని పోయినాను. ఫ్లైట్లో వెళ్ళాల్సి వచ్చింది, సర్దుకున్నాను. జనరల్గా ట్రైన్లో వెళ్ళేవాను. 94లో ఫ్లైట్ తక్కువ జర్నీ చేసేవాళ్ళం. ఫ్లైట్లో వెళ్ళి సరే, ఇది వీళ్ళిద్దరు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పరిచయం, కానీ అంత పరిచయం లేదు అప్పటికి. అనంత్ కుమార్ కూడా పెద్ద పరిచయం లేదు నాకు. కొంత అనంత్ కుమార్, కొంత కర్ణాటక, కాబట్టి సౌత్ ఇండియా మీటింగ్స్ అయ్యాయి హైదరాబాద్, అప్పుడు పరిచయం అయ్యారు. అప్పుడు వెళ్ళిన తర్వాత మీ ముగ్గురు అమెరికాకి వెళ్ళాలి అన్నారు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్, ACYPL అంటారు. అది ఇప్పటి కూడా ఉంది ఆ సంస్థ. అది యుఎస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ సంస్థ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి యంగ్ లీడర్స్ని పిలిచి వాళ్ళ భారతదేశానికి సంబంధించినటువంటి పాలసీలు, అక్కడ విధానాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి, అవన్నీ కూడా చేసి కల్టివేట్ చేస్తుంటారు వాళ్ళు. ప్రపంచంలో ఉన్న నాయకులందరినీ కల్టివేట్ చేసేటువంటి ఒక సంస్థ అది. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఎందుకంటే వాళ్ళ హీరోయిజం అగ్రరాజ్యం కాబట్టి హీరోయిజం చూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రపంచంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి యంగ్ పొలిటికల్ లీడర్స్ని పిలిచి వాళ్ళు చూపిస్తుంటారు. అందులో పాటుగా మమ్మల్ని పిలిచారు. అది 40 days టూర్ మాది. 40 days టూరు, మొత్తం గవర్నమెంట్ గెస్ట్లో మేము. అయితే అద్వానీ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మొత్తం బ్రీఫ్ చేసి మాకు ఒక క్లాస్ ఇచ్చాడు. మన దేశం గురించి మాట్లాడాలి, పార్టీ గురించి మాట్లాడొద్దు, డిసిప్లిన్ ఉండాలి. 8-7 గంటలకే ఫోటోస్ ఉన్నాయి ఇక్కడ. బోట్ నడుపుతున్నా నేను. బోటా? అదే నేను బోట్ నడుపుతున్నాను. నా చేతిలో ఒక చేతిలో హ్యాండిల్ ఉంది, ఒక చేతిలో పక్కకునేది మోడీ గారు. ఓకే. స్పీడ్ బోట్ అంటారు, చిన్న బోటు, ఒక దగ్గర నదిలో నడుపుతున్నాం. బోట్ ఇవాళ చాలా పెద్దగా అయిపోయింది. ఈరోజు భారత్ నడుపుతోంది ఆ బోట్. సార్ అద్వానీ గారు చాలా మాకు ఏ రకంగా ఉండాలి అన్ని బ్రీఫింగ్ చేశారు. ఇప్పుడు చిన్న పార్టీ, మేము చాలా అన్ని కూడా డిసిప్లిన్గా సిస్టంలో ఉండాలనేది. కాబట్టి మీరు చాలా యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ బీజేపీ, యు ఆర్ రిప్రజెంటింగ్ భారత్ అని చెప్పారు ఆ రోజు అద్వానీ గారు. ఆ మాట, నువ్వు భారతదేశం తరఫున ప్రతినిధిగా వెళ్తున్నారు తప్ప నువ్వు భారతీయ జనతా పార్టీగా అనుకోకూడదు. భారతీయ జనతా పార్టీ మన దేశానికి వ్యతిరేకంగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడకూడదని చెప్పారు. అయినాక ఇంటి ఎదురుగా ఒక షేవింగ్ షాప్ ఉంది, మీరు ఇద్దరు పోయి క్లీన్ షేవ్ చేసుకున్నామని చెప్పారు అద్వానీ గారు. అప్పుడు నాకు కూడా చిన్నగా ఉండేది. నేను నరేంద్ర మోడీ గారు ఇద్దరం క్లీన్ షేవ్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు 94లో ఇప్పుడు అందరూ ఫ్యాషన్, మీరు పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నాను చాలా. అప్పుడు గడ్డం పెంచుకున్నారంటే మరి అద్వానీ గారి దృష్టిలో ఏదో రకమైనటువంటి భావన. కాబట్టి మనం అమెరికా పోతున్నాం, వాళ్ళంతా క్లీన్ షేవ్లో ఉంటారు, కాబట్టి మీరు క్లీన్ షేవ్లో అని అవన్నీ ఆ రకంగా అప్పుడు క్లీన్ షేవ్ ఆయన చెప్పాడు. కాబట్టి ఇద్దరం పోయి ఒకటే షాప్లో చేసుకొని వచ్చాము. ఓకే. కాబట్టి అది ఆ కార్యక్రమము ఆల్మోస్ట్ 40 days జరిగింది. అమెరికాలో వెళ్తే అప్పుడు తెలుగు వాళ్ళు తక్కువ, గుజరాతీస్ అప్పటికి ఎక్కువ ఉన్నారు. సాయంకాలం కాగానే ఫస్ట్ 2 days 7 తర్వాత అమెరికా వాళ్ళ ఆఫీసర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు.
నువ్వు ఏమైనా చేసుకో, 7 గంటలకు రూమ్లో వదిలేసిపోయారంటే మళ్ళీ రేపు 9 గంటల దాకా ఎవరు ఆఫీసర్స్ రారు, ఇక మీ ఇష్టం. కాబట్టి 7 o'clock వదిలేసిపోగానే మళ్ళీ మేము స్నానం చేసి అందరం కూర్చునే వాళ్ళం. ఫస్ట్ 2 days నరేంద్ర మోడీ గారు ఒక్కడే వెళ్ళిపోయారు. ఎందుకంటే గుజరాత్ వాళ్ళు పెద్ద గ్యాంగ్ వచ్చేది, తీసుకెళ్ళిపోయారు. ఒకటో ఫస్ట్ డే చూసాం, సెకండ్ డే, థర్డ్ రోజు నేను అనంతకుమార్ గొడవ పెట్టుకున్నాను, నువ్వు ఎట్లా పోతావు ఒకటి మమ్మల్ని వదిలేసి అంటే. 3వ రోజు నుంచి మమ్మల్ని కూడా తీసుకుపోయేవాడు. ఓకే. ఆ రకంగా ఆ సమయంలో కూడా మీరు చూశారు, ఒక దగ్గర బ్యాగ్ ఉండే ఆయన శంకర్, ఇంతకు ముందు ఫోటో తీస్తుంటే ఫస్ట్ ఫోటో